రే డానియల్, వాళ్ళు నేను రమ్మంటున్నారా? ఎవరు? అరే మీ ఇద్దరిని చూసి నేను ట్విన్స్ అనుకున్నాను రా. డానియల్ అంటుంటాడు, అసలు నేను ఎందుకున్నాను ఇక్కడ? డిల్లన్ గడు వణికిపోతున్నాడు. కోర్స్ ఇలాంటి పొజిషన్లో ఎవరైనా వణుకుతారు. ఏంట్రా నాకు సమాధానం చెప్పరా మీరు? కానీ నాకు రీజన్ తెలియట్లేదు. ఈ పక్కన కొడుకుని చూస్తే నాకు భయం వేయట్లేదు. సీరియస్గా డానియల్, నువ్వు లోగన్ నేను చూసావు, వాస్కో, గన్ పార్క్, జోహాన్ సియాంగ్, ఇంకా ఈడు వాళ్ళు గన్ సిగార్ కాలుస్తాడు కదా, దానంత లేడు వీడికి ఎంత భయపడేది. అయితే ఏంట్రా నాకు సమాధానం చెప్పరా? మన డిన్నర్ కలిసి పారిపోతాడు. చూసావా నేను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎంత ఉందో బయటికి నెక్స్ట్ నువ్వు చూస్తే మనకు క్యాష్ అంతా ఇచ్చి ఉంటాడు. పర్లేదు నీకాడ కూడా బాగానే ఉంది, ఏం బాధపడ మాకు. నువ్వు వాడు చేసిన తప్పకు నువ్వు పే చేస్తున్నావు అంతే. నిన్ను మాత్రం చెప్తున్నారా, లోగన్లీ కాళ్ళ కాడ పడేస్తారా? మిగతా ఆడికి వదిలేస్తే వాడు చూసుకుంటాడు. ఈడికి లోగన్లీకి మ్యాచ్ పెడితే భలే ఉంటుంది కదా. లోగన్లీ ఒక్కొక్క ఎముక ఇరుస్తుంటే అబ్బా ఏమన్నా ఉంటుందా? అయితే మన డానియల్ ఒక్క నోట్ తప్ప అన్ని నోట్స్ ఇచ్చేసి ఉంటాడు. ఆ ఒక్క నోట్ ఏంది, ఆ $5,000 బిల్లు, అది అలాగే పెట్టుకుంటే హే ఇంత డబ్బులు తీసుకున్నాం కదా వదిలేరా. ఈ చెప్రిగాడు వదులుతాడా? లే ఏంటి నాతో ఆడుకుంటున్నావా? డానియల్ జుట్టు పట్టుకొని కిందకి లాగేస్తా మర్యాదగా, అది కూడా నాకు ఇచ్చి. అయితే నీలాంటి చీటాక్ నా కొడుకు నేనేందిరా భయపడేది? అటు చేయి అడ్డం తీస్తాడు డానియల్. ఏంటి ఎక్కువ చేస్తా? ఇప్పుడు ఏం జరిగింది మనకు తెలియదు, నిజంగా లిటరలీ తెలియదు ఏం జరిగిందో. అయితే మా నెక్స్ట్ సీన్లో డేవిడ్ ఇంకా డిల్లన్ పరిగెత్తుకుంటూ వస్తుంటే చూస్తాం. రే డేవిడ్ అక్కడేరా నా కొడుకులు. అప్పుడు చూస్తారు కొత్తగా వీళ్ళెవర్రా, ఏం జరిగింది, డానియల్ కొట్టాడా లేక ఏం జరిగింది ఏమీ తెలియదు మనకి, లిటరల్లీ ఏమీ తెలియదు. అయితే డానియల్ పక్క డిల్లన్ తీసుకెళ్ళిపో, పెద్ద తోపులాగా ఇలా పొడిసేసేలాగా ముందుకు వస్తాడు. డిల్లన్ డానియల్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, మీకు తెలుసా ఇట్లాంటివి చేయడం ఎంత పెద్ద క్రైమ్. నా డేవిడ్ నేను దేంతో కొట్టాలి, నేను క్రైమ్ అంత ఆలోచించే ఆ చీటాక్ నా కొడుకు వాడు ఆలోచిస్తాడా? నీకు అలా అనిపిస్తుందా? అయితే నెక్స్ట్ సీన్లో చూస్తాం డిల్లన్ ఇంకా డానియల్ ఆశగా చూస్తుంటా వాళ్ళని కుమ్మేసి ఉంటాడు అది ఇది అని. తేరా చూస్తే అరే వీడి దగ్గర బాగా ఉన్నాయిరా, ఎంత ఉంది, మనం వాళ్ళిద్దరి కాడ కూడా తీసుకోవాల్సింది, అనవసరం వదిలేసాం. వీళ్ళిద్దరికి అర్థం కాదు ఏం జరిగిందని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తేనేమో మనోడు స్టైల్గా నిలబడి ఉంటాడు. చూసారా నేను వాళ్ళని ఎలా బెదరగొట్టాను. డానియల్గా బెదరగొట్టావా ఏదో వాళ్ళు నిన్ను కొట్టారా? ఫేస్ మీద ప్రింట్ పడిపోయి ఉంటుంది డేవిడ్కి. డానియల్ ఏం మాట్లాడు. అయితే డిల్లన్ అంటాడు, నువ్వు చాలా కూల్ మా అన్న, ఇది అట్టా పొగిడే వస్తుంటే డానియల్ కూడా ఇంకా ఎంతైనా అన్నయ్యగా ఏం అనలేక తెలుసు తను ఫేస్ చేస్తున్నాడు ఇవన్నీ. సో డానియల్ కూడా ఏం మాట్లాడు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే మన డేవిడ్ అంటాడు, రే ఇది కానీ జరగకుండా ఉండుంటే నేను తనకి ప్రపోజ్ చేస్తుండేవాడిని. ఏం నిజమా డేవిడ్ అంటూ డిల్లన్ అంటే ఇవాళ నుంచి తన అమ్మాయి కాదు మీ వదిన అని పిలువడేగా. సరే అన్న అలాగే పిలుస్తా. ప్రపోజ్ మనోడు ఏముంటుందంటే బేసిక్గా ప్లానింగ్, షాప్లోకి వెళ్ళంగానే నేను వచ్చేసారా మీరు అంటే అమ్మాయి వెల్కమ్ చెప్పుద్ది అంట, మనోడు ప్రపోజ్ చేస్తాడంట. ఆ తర్వాత అది ఇది మనోడు చాలా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకో ఉంటాడు. అయితే ఆడికి సేమ్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ దగ్గరకు వస్తాం. ప్లానింగ్ బాగుంది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూషన్. షాప్లోకి ఎంట్రీ చేస్తాడు, నేను వచ్చేసా. ఏంది అమ్మాయి అక్కడ ఎలా పెట్టాలి ఫేస్ సంతోషంగా, అబ్బా వచ్చాడ్రా ఎందుకులేండి చాలా చీద్రంగా పెట్టద్ది ఫేస్. ఈడైనా పోయి నేను సడన్గా బిజినెస్ ట్రిప్కి వెళ్ళాలి, నాకు ఒక డ్రెస్ చూపించాను. నీకు ఏది కావాలో తీసుకొని దొబ్బే ఏడు నుంచి డబ్బులు కట్టేసి దొబ్బే ఏడు నుంచి అంటుంది అమ్మాయి. డిల్లన్ డేవిడ్ ఎంత దూరం వచ్చాక కూడా వద్దు. అయితే మనోడు వెంటాడా నో మాటల్లో పెట్టి బొకే చూసి ప్రపోజ్ చేస్తాడు. ఇప్పుడు అమ్మాయి ఫేస్ యాక్చువల్ ఇంకా చండాలంగా అయిపోద్ది. ఓకే చెప్పడం మాట అటు ఉంచితే ఎవడ్రా నువ్వు అంటే వెనకాల నుంచి ఒకటి చేయి పట్టుకుంటాడు. వీళ్ళని ఇంతకుముందు ఇక్కడ చూసినట్లేదు, ఇంతకుముందు బుల్లీసే. ప్లస్ ఇంకో బుల్లి ఉన్నాడు కదా, ఏదో పెద్ద టీ షర్ట్ అది కట్ బన్నీ వేసుకుని తర్వాత. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? డానియల్ ఇంకా డిల్లన్ కూడా దొరికిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఏం జరగద్దో చూద్దాం. నువ్వు నా మీద చీటింగ్ చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? పోయి వీడితోనా, ఈ లూజర్ గాడితో నిన్ను చీట్ చేయడం ఏంటి? నేను వీడు బట్టలు కొనడానికి వచ్చి బట్టలు కొనడం తప్ప అన్ని పనులు చేస్తున్నాడు. ఏదో వియర్డ్ స్టఫ్ ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చినా కూడా. నువ్వు బట్టలు కొనడానికి వస్తే బట్టలు మాత్రమే కొను, మిగతా నీకు అనవసరం.
ఇప్పుడు ఎంత ఇటు బిల్లు చెప్పు, $200. $200 అది కట్టేసి వెళ్ళిపో, నీ వస్తువులు తీసుకొని వెళ్ళిపోయి నుంచి. డేవిడ్ చెక్ చేసుకుంటాడు డబ్బులు, క్యాష్ అయితే ఓకేనా, ఇంకేదో అడగబోతాడు. నాకు కామ్ కట్టేసి వెళ్ళిపోదాం. క్యాష్ చెక్ చేస్తాడు, అది నా కొడుకులు తీసుకెళ్ళిపోయారు కదా అది. ఇప్పుడు కానీ డబ్బులు లేవని తెలిస్తే ఈ నా కొడుకులు నేసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే సడన్గా డెల్ వచ్చి, అరే అన్నయ్య నువ్వు పడేసుకున్నావు నిద్దు మా బతికిచ్చావురా. అయితే నెక్స్ట్ సీన్లో చూస్తాం, రే ఇంక మీద జాగ్రత్తగా ఉండండి. మీకు తెలుసా హుసేన్ బోల్ట్ ఎందుకు గెలుస్తాడు? ఎందుకంటే ఆయన ఆఖరి దాకా పరిగెడతాడు. ఎందుకు చెప్పాడు నేను అనుకోద్దు, వాడు రాసిందే చదివా. అంటే వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, మన డేవిడ్ వాళ్ళ నొక్కేశారు కదా, ఆ పక్క నా కొడుకు వెనకాల ఇంకో 2 పొలంలో వాళ్ళ కాడి నుంచి డబ్బులు తీసేసుకున్నారంట. ఏ బాధ వచ్చినా మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. సరే ఇంకా జాగ్రత్త అని చెప్పి వాళ్ళు పంపించేస్తారు అక్కడి నుంచి. అందరూ సేఫ్, అందరూ హ్యాపీ. డానియల్ అంటాడు, మేము అక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుకోలేదు కానీ ఒక ఫీలింగ్ మాత్రం సేమ్గా ఉంది, దట్ వీఆర్ ఆల్ వన్ బిగ్ ఫ్యామిలీ. ఇక్కడ హ్యాపీ ఎండింగ్ జరిగింది కదా, అక్కడ ఇంట్లో అలా ఉండదు. ఏంటి ఏ ప్లాన్స్ లేవా? మీరేం మాట్లాడుతున్నారు, మీకన్నా అర్థం అవుతుందండి. డేవిడ్ని కాలేజ్ పంపించాను, నేను ఎన్ని తంటాలు పడ్డాను తెలుసా. పందులు నమ్మేసాడు కాలేజ్ పంపించాలి, నా తలప్రాణం తోక్కొచ్చింది. ఇక డిలన్ విషయానికి వస్తే మేము ఇద్దరం సంపాదిస్తూ కూడా వీళ్ళిద్దరిని పోషించడం ఎంత కష్టంగా ఉందో తెలుస్తుందా. ప్లస్ డానియల్కి ఇప్పుడు ఫాదర్ లేరు, కాస్త ఆలోచించండి, కాలేజ్ ఫీజులు ఎంత తెలుస్తుంది కదా. డానియల్ వాళ్ళ మదర్ ఏం మాట్లాడరు. అయితే మేము వచ్చేసాం, డిలన్ ఇంకా డేవిడ్ అందరూ వచ్చేసరికి ఇంకా వాళ్ళకి భోజనం పెట్టడం ప్లస్ తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూస్తూ ఇట్లా అడతాడు డేవిడ్, అమ్మ మళ్ళీ గొడ్లు తీసుకున్నావు నా కోసం, బట్టలు ఎందుకు తీసుకున్నట్టు. నువ్వు కాలేజీకి పోతున్నావు రా, పెద్దోడు అవుతున్నావు, నీకు ఉండాలిరా ఇంకొంచెం అర్థం చేసుకో, కామ్గా తీసుకో, మీరు తీసుకోండి అంటూ డానియల్ వాళ్ళ అమ్మకి చెప్తుంది. పర్లేదు నాకంతా బాగానే ఉంది, నాకేం అవసరం. ఏం మాట్లాడుతున్నారండి, ఆ స్లీవ్స్ చూడండి చినిగిపోయి ఉన్నాయి, బాగాలేదు, మీరు ఒకటి తీసుకోండి పర్లేదు. అరే ఏం మాట్లాడుతాను, చినిగిపోయేదండి, ఇది నా కొడుకు తన సొంత డబ్బులతో తీసిచ్చాడు నాకు, ఇది ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా మీకు. డానియల్ అది తన ఇంతకుముందు అన్న మాటలన్నీ అడిగి గుర్తు వస్తాయి, ఇది ఇలా చినిపి ఉంది ఏంది ఇది తను కొనిచ్చిందని గుర్తొచ్చి మనకు కొంచెం ఎమోషనల్ అవుతాడు. కానీ దాంతోపాటు వీళ్ళు అంటూ ఉంటారు కదా ఫాదర్ లేడు. ఈ మాటలు వాళ్ళ మదర్కి కొంచెం సాడ్గానే ఉంటుంది. ఇందాక జరిగిన సీన్ అయితే మిస్ చేశాను, కొంచెం సాడ్గానే ఉంటుంది. అప్పుడు డానియల్, బామ్మ మీకు చాలా ఇష్టంగా మీకోసం తీసుకొచ్చాను. అందరూ చెప్తుంటారు కొడుకును పెంచడం అంతా వృధా ప్రయాస. నాకు 3 కొడుకులు ఉన్నారు, కానీ వాళ్ళ ఒక్కడే మంచోడయ్యాడు, ఒక్కడే నన్ను కేర్ చేస్తున్నాడు. అది ఈయనిద్దరు బాబాయ్ ముందేది ఇంకేం చేయగలరు. అయితే అంతా హ్యాపీ, ఇక్కడికి ఏం ప్రాబ్లం లేదు. ప్లస్ దాంతోపాటు మన వాళ్ళు రిటర్న్ వెళ్తూ ఉంటారు, రిటర్న్ కాదు నెక్స్ట్ డే రిటర్న్. అది నిద్రపోతున్నప్పుడు ఎవరో నిద్ర పట్టట్లేదు, బట్ అందరూ నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. ఎవరికి నిద్రకి ఆటంకం రాకూడదు అని చెప్పి అందరికంటే పెద్దోడు డేవిడ్ అక్కడ దోమలన్నీ కొడుతూ ఈ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. దీన్ని మెచ్చుకుంటా డేవిడ్ నిన్ను. ఆ సౌండ్కే మేము అందరం నిద్రపోయాం. నెక్స్ట్ రోజు బస్సులో, అమ్మ నువ్వు 24 గంటలు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నావు తప్ప నీకేం హ్యాపీనెస్ ఉంది, నాన్నగారు లేరు, మనం ఇక్కడికి వచ్చి ఎందుకు, మనం రాకుండా పోతే సరిపోతుంది కదా. రే అలా కాదురా, ఎందుకమ్మా రే, ఇప్పుడు మా సైడ్ నుంచి నేను ఒక్కదాన్నేరా, సో నా సైడ్ నుంచి నీకు ఎలాంటి రిలేటివ్స్ లేరు, మదర్ సైడ్ నుంచి ఎలాంటి రిలేటివ్స్ లేరంట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, తర్వాత పనికి వస్తుంది. ఎలాంటి రిలేటివ్స్ లేరు, ఇంకా నీకు ఉండే బంధువులందరూ మీ ఫాదర్ సైడ్ నుంచే ఉన్నారు. మనం ఇలా రాకపోతే రేపు నీ వెడ్డింగ్కి ఎవరు రారురా. మీ అమ్మ సైడ్ నుంచి అలాగే నీకు ఎవరు లేరు, మీ ఫాదర్ సైడ్ నుంచి కూడా రావట్లేదు ఏంటి, తక్కువగా చూస్తారు. అమ్మ ఈ వయసులో ఈ టైంలో ఎవడమ్మా చెక్ చేసేది, నాకు నువ్వు ఉండే సార్ ఏంట్రా పెళ్లి చేసుకో, అబ్బాయి అలా కాదమ్మా అలా కాదు. దీంతో ఇంక వీళ్ళు సీఎల్ రిటర్న్ అయిపోతారు. అయితే మొత్తం ఏరియాలన్నీ వెతికేసా, ఉలగడ్డ సంస్థానం పొటాటో హై అనేది ఇక్కడే ఉంది. నేను రాత్రులు నిద్ర మానేసి కష్టపడి $10,000 ఇద్దో సియోంగ్ హామ్ ఉలగడ్డ దళపతి తీసుకో అంటూ ఇస్తాడు. సరే నేను ఇంకుంటాను, నేను అంత కష్టపడి పనిచేసి నాకు హ్యాపీగా ఉంది, నీకు డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేసాను. మన ఉలగడ్డలో ఉడికిపోతుంటాడు. అరే నేను నిజం చెప్పేసి ఉండాల్సిందిరా, కానీ చెప్పుంటే ఆడ కొట్టి చంపేస్తాడని భయం. నేను ఈసారి అక్కడికి వెళ్ళి ఏదో విధంగా సియోల్కి తిరిగి వెళ్ళి వాడి డబ్బులు వాడు వెనక్కి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉలగడ్డ దళపతి సియోల్ని కబ్జా చేయడానికి సియోలకు అడుగు పెడుతున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.